రైట్. ఇక తెలంగాణలో విజయ కల్తీ నెయ్యి ఆరోపణల వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. కోర్టు వివాదంలో కార్పొరేట్ అంశాన్ని ప్రస్తావించింది. ఏపీ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు దేశంలోని ఎక్కడైనా డైరీ ప్రోడక్ట్స్ అమ్మే అనుమతి ఉంది. అయితే ఆ అనుమతులతో తెలంగాణలో విజయ డైరీ పేరుతో డైరీ ఉత్పత్తుల మార్కెట్ చేసే ప్రయత్నం జరగగా దాన్ని తెలంగాణ విజయ డైరీ అడ్డుకుంది. తెలంగాణ విజయ బ్రాండ్ ప్రతిష్టను ఏపీ విజయ డైరీ సంస్థ దెబ్బతీస్తుందంటూ కూడా తెలంగాణ విజయ డైరీ చైర్మన్ ఆరోపణలతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది. తెలంగాణ విజయ డైరీ చైర్మన్ అమిత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలపై ఏపీ డైరీ ఫెడరేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి కరెస్పాండెంట్ శ్రీహరి సిద్ధంగా ఉన్నారు. శ్రీహరి, చెప్పండి, డైరీ ప్రోడక్ట్స్ అమ్మే అనుమతి ప్రతి ఒక్కరు కూడా ఉంది. అయితే ఈ అనుమతులు తెలంగాణ విజయ డైరీ ఎందుకు తప్పుపడుతోంది? రైట్ సాయి, ఏదైతే తెలంగాణ ఈ నెయ్యి కల్తీ అంశం వ్యవహారం ఏదైతే ఉందో ఇదంతా కూడా మిగతా డైరీలకు కూడా చుట్టుకున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. ఏపీ వ్యాప్తంగా కూడా పలు డైరీలకి ఏదైతే ఉందో ఇప్పటికే కొన్ని డైరీలు, అటు సంగం డైరీ కానీ ఇంకా మిగతా డైరీలు చూసుకున్నట్లయితే పెద్ద ఎత్తున వివాదాలు అయితే తలెత్తుతున్న పరిస్థితి కనపడతా ఉంది నెయ్యి కల్తీ అంశం. అయితే దీంట్లో ప్రధానంగా విజయ డైరీ ఏదైతే ఉందో, ఏపీ ఏదైతే డైరీ ఉత్పత్తుల సంఘం ఉందో దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఒక స్పష్టమైన నిర్ధారణ చేసింది. అయితే దీంట్లో తెలంగాణ డైరీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన డైరీ బోర్డు మెంబర్ ఎవరైతే ఉన్నారో ఆయన తెలంగాణ ఏదైతే ఏపీ వ్యాప్తంగా ఉన్న నెయ్యి విజయ డైరీకి సంబంధించిన నెయ్యి వ్యవహారం ఏదైతే ఉందో దీంట్లో కల్తీ జరిగిందని చెప్పని పెద్ద ఎత్తున ఆయన అయితే ఆరోపణ చేశారు. అయితే దీనిపైన కూడా ఏపీ డైరీ ఉత్పత్తుల సంఘం ఏదైతే ఉందో దీనిపైన కూడా విచారణ చేస్తుంది. దీంట్లో జరిగిన అవకతవకలు ఏంటి అనే దానిపైన చేస్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలంగాణ డైరీకి సంబంధించిన ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అక్కడ అమ్ముకుంటడంతో పాటు ఏపీ డైరీ ఉత్పత్తులను కూడా అక్కడ విక్రయించేందుకు, అక్కడే కాదు దేశవ్యాప్తంగా విక్రయించేందుకు వెసులుబాటు ఉంటుందని చెప్పని కూడా ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే విజయ డైరీకి సంబంధించిన పేటెంట్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వీటిపైన కూడా ఏదైతే ఉందో అది ఆ వివాదం కూడా కోర్టులో ఉంది. దీనిపైన కూడా మరింత స్పష్టత అయితే రావాల్సి ఉంది. అయితే ఓవరాల్గా చూసుకున్నట్లయితే కావాలని రాజకీయం చేస్తుంది. ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి వ్యవహారం ఉందో ఈ నెయ్యి వ్యవహారాన్ని సద్దుమణిగేందుకు అది దానిపైన ఏదైతే ఉందో ఇతర డైరీలపైన కుట్ర కోణంలో కొంత అంటే వాటిపైన కూడా బురద జల్లేందుకు కొంత ఈ రాజకీయపరమైన అంశాలను ఇందులోకి తీసుకువస్తున్నారంటూ ఇప్పటికే ఏపీ డైరీ ఈ ఉత్పత్తుల సంఘం అయితే ఆరోపణ చేస్తుంది. వెంకటరమణ ఇప్పటికే దీనిపైన ఒక స్పష్టత అయితే ఇచ్చారు. ఇరువురు కలిసి కూడా కోర్టు మెట్లు ఎక్కే అవకాశం మనకు కనిపిస్తుందా? దీనికి సంబంధించి లీగల్ గా వెళ్ళే అవకాశం మనకు కనిపిస్తుందా? ఖచ్చితంగా, ఎందుకంటే విజయ డైరీకి పేటెంట్ రైట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏపీ విజయ డైరీకి పేటెంట్ రైట్స్ అనేవి మొదటి నుంచి, ఎందుకంటే అసలు విజయ డైరీ స్థాపితం అనేది కృష్ణా జిల్లా నుంచే స్థాపితం చేశారు మొట్టమొదట. దీన్ని విస్తరిస్తూ కూడా తెలంగాణలో కూడా దాన్ని అయితే పెద్ద ఎత్తున డెవలప్ చేశారు. అయితే ఈ నేపథ్యంలోనే ఏదైతే ఉన్నో ఆ డైరీని కూడా మరింత అభివృద్ధి చేయాలని చెప్పని అక్కడ ఒక బోర్డు మెంబర్ని అక్కడ అక్కడ తెలంగాణ గవర్నమెంట్ నుంచి కూడా అది ఒక గవర్నమెంట్ నుంచి ఒక బోర్డు ఏదైతే ఉందో దానికి అనుసంధానం అయింది. ఇక్కడ నుంచి ఏపీ కూడా ఇది అనుసంధానమైన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ తాజాగా నెయ్యి కల్తీ వ్యవహారం ఏదైతే వచ్చిందో దీనికి రాజకీయంగా దీనిని వాడుకునేందుకు అటువైపు వాళ్ళు ఆరోపణలు, ఇటువైపు వీళ్ళు ఆరోపణలు, పరస్పర ఆరోపణలు చేసుకుంటూ దీన్ని కొంత గందరగోళ పరిస్థితికి అయితే నెలకొన్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. రైట్, మిడ్ డే న్యూస్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణలో విజయ కల్తీ నెయ్యి ఆరోపణల వ్యవహారంలో కీలక మలుపు చోటు చేసుకుంది. కోర్టు వివాదంలో కార్పొరేట్ అంశాన్ని ప్రస్తావించింది. ఇక ఏపీ డైరీ డెవలప్మెంట్ బోర్డుకు దేశంలో ఎక్కడైనా డైరీ ప్రోడక్ట్స్ అమ్మే అనుమతి ఉంది. అయితే ఆ అనుమతులతో తెలంగాణలో విజయ డైరీ పేరుతో డైరీ ఉత్పత్తుల మార్కెట్ చేసే ప్రయత్నం జరగగా దాన్ని తెలంగాణ విజయ డైరీ అడ్డుకుంది. తెలంగాణ విజయ బ్రాండ్ ప్రతిష్టను ఏపీ విజయ డైరీ సంస్థ దెబ్బతీస్తుందంటూ కూడా తెలంగాణ విజయ డైరీ చైర్మన్ ఆరోపణలతో రెండు రాష్ట్రాల మధ్య వివాదం రాజుకుంది. తెలంగాణ విజయ డైరీ చైర్మన్ అమిత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలపై ఏపీ డైరీ ఫెడరేషన్ అభ్యంతరం వ్యక్తం చేసింది.